ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీ ఆయన్ని పిలువమ్మా. ఫేస్ వెనక్కి టర్న్ ఇచ్చుకో. మావయ్య రా లోపలికి వెళ్దాం. ఎరా మొత్తం వినేసావా? దగ్గరుండి చెప్తేనే అర్థం కాదు. అవునన్నా, మీరేమన్నా కొనాలనుకుంటే మీ పేరు మీద కొనుక్కోండి, లేదంటే స్వప్నకు పేరు పైన కొనండి. ఎందుకే పేకాట్లో పొలాన్ని పెట్టి మీ అక్క చేత బలవంతంగా ఆ గాలినారాయణ రాయించుకోవడానికే? అయినా ఆడికి చాలా చేశాను, నిలబెట్టుకోలేదు. అది ఆడి కర్మ. కానీ ఈ అల్లుడికి మాత్రం నేనేమీ చేయలేదమ్మా. ₹1 కూడా కట్నం ఇవ్వలేదు. అయినా నేను నా అల్లుడి గారికి ఇస్తుంటే మధ్యలో నీకొచ్చిన ఇబ్బంది ఏంటి? అల్లుడు పద వెళ్దాం. మల్లిక, మావయ్య ఏమంటున్నాడు? బావగారు, మీ మావయ్య గారు మీతో ఏదో చెప్పారని వచ్చారు, అదేంటో అడగండి. మావయ్య ఏమైంది? ఏంటి విషయం? 1 ఎకరం పొలం బేరానికి వచ్చింది. ఏంటి, మీ ఇంట్లో ఎలక దూరిందా? అలా ఎలక దూరితే ఇల్లులేం చేస్తున్నాయి? అది కాదురా ముద్దు. ఓహో, ఎద్దు తిరగబడిందా? నాన్న వింటున్నావుగా? నువ్వొకటి అంటుంటే తను ఒకటి అంటున్నాడు. అలాంటి ఈ మనిషి పేరు మీద పొలం రాసిస్తే అది కాస్త పోగొట్టుకుంటే ఏం చేస్తావు? ఇంకేం మాట్లాడకుండా మీ పేరు మీద తీసుకోండి. మీ అమ్మ కూడా నరేష్ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించమని చెప్పింది. అయినా మీ అమ్మ మాటకి నేను అడ్డు చెప్పను. అల్లుడు పద వెళ్దాం. దేనికి? ఎద్దును కట్టేయడానికా? ఎద్దు కదరా ముద్దు. నీ పేరున 1 ఎకరం పొలం తీసుకోవాలని నేను మీ అత్తయ్య నిర్ణయించుకున్నాం. ఆ పని మీదే బయటికెళ్ళాలి. పద. నరేష్ మరిది గారు, మీ పేరున అంటే మీకే సొంతమని అర్థం. ఓహో, మీ మావగారు మీకిస్తున్న పెళ్లి కానుక. నా పేరున పొలం తీసుకుంటున్నారా? అవునరా. నాకు వ్యవసాయం చేయడం రాదు కదా. ఏది నేర్చుకోకుండా రాదు, నేర్చుకో. అల్లుడు అవన్నీ తర్వాత. మంచి సమయంలో పొలం కొనాలి. త్వరగా పద. కొత్త ప్యాంటు కొత్త షర్ట్ వేసుకోనా? నువ్వేమైనా పెళ్లి చూపులకు వెళ్తున్నావా? మొహం చూడు, మొహం. వెళ్ళవయ్యా, వెళ్ళు. అయినా నీ అందానికి ఏం తక్కువ అల్లుడు. వెళ్దాం పద. నీ అల్లుడు అంత అందంగా ఉంటే నువ్వే ఉంచుకో. ఈడు అందం ముందు సినిమా హీరోలు కూడా పనికిరారు. ఇంత అమాయకుడు ఎవరికి అల్లుడుగా దొరుకుతాడు? సరేనమ్మా,